హైదరాబాద్లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. మణికొండ పంచవటి కాలనీలో ఓ స్థల వివాదం నేపథ్యంలో గాల్లో కాల్పులు జరిపినటువంటి ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్ మణికొండ పంచవటి కాలనీలో ఉన్నటువంటి ఓ స్థలాన్ని ఖాళీ చేయాలని బెదిరించినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గన్తో గాల్లో 3 రౌండ్ల కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. ఘటనతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్నారు. తర్వాత ప్రభాకర్ అనుచరులు వచ్చి బాధితులను స్థలంలో నుంచి బయటకు గెంటేసి ఆ గేటుకి తాళాలు వేసినట్లుగా సమాచారం. స్థానికుల ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. కాల్పుల ఘటన జరిగినటువంటి ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించి దర్యాప్తు చేపట్టారు. బాధితుల యొక్క వాదనను సాక్ష్యాలతో కలిపి పరిశీలిస్తున్నట్లు పోలీసులు ఇక కాల్పులు జరిగినటువంటి గన్ను స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. సీసీ కెమెరా ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. కే ప్రభాకర్ గారి ఇంటిని అంటే అండర్స్టాండింగ్ అల్లుడు కాబట్టి అండర్స్టాండింగ్గా లీజ్గా తీసుకొని ఆ ఇంట్లో మేము ఆ ఆఫీస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ఆఫీస్ ఏర్పాటు చేసుకునే సమయంలో దానికి రెనోవేట్ చేసుకోవడానికే సుమారు 1,82,00,000 మేము దానికి పెట్టి రెనోవేట్ చేసుకోవడం జరిగింది. రెనోవేట్ చేసుకున్న తర్వాత అప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్ రిలేషన్స్ బాగానే ఉండే కాబట్టి అది రాతపూర్వకంగా ఏం లేకుండా అండర్స్టాండింగ్గా తీసుకొని కంటిన్యూగా 1 ఇయర్ అయ్యింది. అయిన తర్వాత కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల ఏంటంటే 6 మంత్స్ బిఫోర్ మేము 2-3 మంత్స్ వాడుకుంటాము, తర్వాత మీరు తీసుకోండి అని చెప్పడంతో సరే అని చెప్పేసి మేము ఆఫీస్ని అటు నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. మేము యాజ్ ఏ కృష్ణ ధర్మ పరిషత్ కమిటీగా మేము కే ప్రభాకర్ గారికి మా అమౌంట్ ఏమైంది మాకు ఇవ్వండి అని అడగడానికి మేము వెళ్ళిన సమయంలో నేను వెంకటన్న గారు వెళ్ళిన సమయంలో కే ప్రభాకర్ గారు ఫుల్ డ్రింక్ చేసి ఉండే. కే సత్యం గారితో మాట్లాడుతుంటేనే పక్క నుంచి వచ్చేసి ఎక్కడ అమౌంట్ దేని అమౌంట్ సంబంధించింది అని చెప్పేసి ర్యాష్గా మాట్లాడడం జరిగింది. అందులో ఎట్లా అంటే యాజ్ పెద్ద మనుషులుగా తిట్టుకోవడంతో ఇమీడియట్గా ఏమైనా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసరికి ఇమీడియట్గా ఫార్చునర్లో నుంచి 2 తుపాకులు తీసి ఎయిర్లో ఫైర్ చేయడానికి చూసి కాళ్ళ దగ్గర ఫైర్ చేసిరు. 2 తుపాకులతోటి ఒకటి మా అన్న పైన ఒకటి నా పైన పెట్టి జర్రట్లు అయితే కాల్ చేస్తుండే మాకు. ఇక మేము అక్కడ నుంచి తుపాకులు తీసిండు కదా అని చెప్పేసి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి మూవ్ అయ్యి ఇమీడియట్గా ఆ రోజు ఈవినింగే పోలీస్ స్టేషన్కి రావడం